హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. సీఎం జగన్కి ప్రమాదం, తీవ్ర టెన్షన్లో అయితే నాయకులు. ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఎన్నికల సంఘానికైతే ఫిర్యాదులు చేసుకుంటున్న విషయం తెలిసిందే అండి. సో తాజాగా ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై అయితే ఈసీకి జనసేన ఫిర్యాదు చేసింది. భీమవరంలో ఏప్రిల్ 16న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ ఎన్నికల సంఘానికైతే ఫిర్యాదు చేసింది. సీఎం ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కిందకి వస్తాయని అయితే పేర్కొనడం జరిగిందండి. మోడల్ కోడ్కు విరుద్ధంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి జగన్ మాట్లాడారు. రాష్ట్రంలో మహిళల్ని కించపరిచేలా రోడ్ షోలో ప్రసంగించారు. సానుభూతితో ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్రావు తెలిపారు. ఎన్నికల్లో పోలీసు అధికారుల పక్షపాత వైఖరి తెలుగుదేశం పార్టీ ఎన్నికల సీఈఓకి అయితే ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఒంగోలులో పనిచేస్తున్న సిఐలు లక్ష్మణ్ అలాగే భక్తవత్సల రెడ్డిలపై కూడా ఫిర్యాదు చేసింది. మాచర్లలో టీడీపీ నేతపై జరిగిన దాడి వ్యవహారంలో భక్తవత్సల రెడ్డి అక్కడే ఉన్నారని టీడీపీ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విధంగా భక్తవత్సల రెడ్డిని అలాగే లక్ష్మణ్ను ఎన్నికల విధుల్లో ఉంచకూడదని కోరుతూ సీఈఓకి టీడీపీ నేతలు అయితే వినతి పత్రం ఇవ్వడం జరిగిందండి. సో ఈ విధంగా ఎన్నికల వేళ ఒకరి మీద ఒకరైతే ప్రచారం చేసుకుంటూ ఉన్నారు.